ఒకప్పుడు మన భూమి మీద డైనోసార్స్ ఉండేవని మనం చాలా స్టోరీస్ లో విన్నాం. ప్రెసెంట్ అయితే ఇవి మన భూమి మీద ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అయితే మీలో కొంతమంది ఎవడు చెప్పాడు ఎక్స్టింక్ట్ అయిపోయాయని? సలార్ మూవీలో మా ప్రభాస్ అన్న డైనోసార్ అని రెబల్ ఫ్యాన్స్ అంటారు. ఈ రెబల్ డైనోసార్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే డైనోసార్స్ ఎలా అయితే మన భూమి మీద ఎక్స్టింక్ట్ అయిపోయాయో, అంటే అంతరించిపోయాయో, ఫ్యూచర్ లో బనానాస్ అంటే అరటిపళ్ళు కూడా ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బనానాస్ అంతరించిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ విన్నాక నిజమేనయ్య పుల్లారావు అని మీరు కూడా అంటారు. మనం ఇప్పుడు తింటున్న అరటిపళ్ళు అనేవి క్యావెండిష్ వెరైటీకి చెందినవి. కానీ 1950s ముందు వరకు గ్రాస్ మైకిల్ వెరైటీ అనే అరటిపళ్ళు ఉండేవి. ఇవి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అరటిపళ్ళ కన్నా చాలా స్వీట్ గా ఉండేవట. కానీ 1950s లో పనామా అనే పేరుతో ఈ వైరస్ అరటిపళ్ళకి అటాక్ అయింది. అప్పుడు ఈ గ్రాస్ మైకిల్ వెరైటీ అరటిపళ్ళు పాడైపోవడం మొదలయ్యాయి. సో అప్పటి రైతులందరూ కలిసి క్యావెండిష్ వెరైటీ అరటిపళ్ళని పండించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ వెరైటీ అప్పటి ఎగ్జిస్టింగ్ వైరస్ కి రెసిస్టెంట్ గా ఉండేది. ఇప్పుడు మనం తింటున్న అరటిపళ్ళని ఇదే వెరైటీకి చెందినవి. అండ్ ఇప్పుడున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పనామా యొక్క కొత్త వైరస్ వేరియంట్ ఈ క్యావెండిష్ అరటిపళ్ళకు కూడా అటాక్ చేస్తుందట. అండ్ దీనికి క్యూర్ కూడా లేదు. సో దేర్ ఇస్ అ ఛాన్స్ మనం ఫ్యూచర్ లో అరటిపళ్ళని చూడలేకపోవచ్చు. కెండల్ జెన్నర్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తిను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ 289 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తినకి. అయితే ఒకసారి ట్రయాంగిల్ అనే బికినీ బ్రాండ్ తినతో ప్రమోషన్ చేయిద్దామని అనుకుంది. కానీ వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు. ఎందుకంటే కెండల్ జెన్నర్ ఒక ప్రమోషన్ కి సుమారుగా 16 కోట్ల రూపాయలని ఛార్జ్ చేస్తుంది. సో ఈ బికినీ బ్రాండ్ ఒక యూనిక్ అప్రోచ్ ని తీసుకుంది. ఈ అప్రోచ్ కారణంగా వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా ప్రమోషన్స్ చేయించుకున్నారు. ఇంతకీ ఆ అప్రోచ్ ఏంటంటే, వాళ్ళ ప్రొడక్ట్ ని కెండల్ జెన్నర్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రీగా పంపించింది. ఒక బీచ్ పార్టీలో కెండల్ జెన్నర్ ఫ్రెండ్స్ అందరూ ఈ బికినీస్ నే వేసుకున్నారు. ఇది గమనించిన జెన్నర్ ఈ బ్రాండ్ కోసం కనుక్కోవడం స్టార్ట్ చేసింది. అండ్ స్వయాన తానే ఈ కంపెనీ ఫౌండర్ కి ఈ బికినీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నానని మెయిల్ చేసిందట. ఆ బికినీస్ ఫ్రీగా డెలివరీ అయిన తర్వాత ప్రొడక్ట్ బాగా నచ్చడంతో తన ఇన్స్టాగ్రామ్ లో ఫ్రీగా వీటిని ప్రమోట్ చేసింది. సో వీళ్ళ యూనిక్ అప్రోచ్ కారణంగా ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఫీజ్ ని సేవ్ చేసుకున్నారు. మీకు తెలుసా, ఒకసారి మహేంద్ర సింగ్ ధోని మీద రాహుల్ ద్రావిడ్ కోప్పడ్డారట. అండ్ ఈ కోప్పడ్డం వల్లే ధోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ గా ఎదిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ధోని 2005 సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెటింగ్ జర్నీని స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ మ్యాచెస్ లో అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అగ్రెషన్ లో కొన్నిసార్లు పిచ్చి పిచ్చి షాట్స్ ఆడి తన వికెట్ ని ఈజీగా కోల్పోతూ ఉండేవాడు. ఇది గమనించిన రాహుల్ ద్రావిడ్ ఒకసారి ధోనిని మ్యాచ్ ని విన్నింగ్ నోట్ మీద ఫినిష్ చేయడం నేర్చుకో, అప్పుడే మంచి బ్యాట్స్మెన్ గా ఎదుగుతావని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ధోని తన గేమ్ ని మ్యాచ్ కి అనుగుణంగా ఆడుతూ ఉండేవాడు. అండ్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫినిషర్స్ గా ఎదిగాడు. ఒకసారి సరదాగా సేవాగ్ నీ బ్యాటింగ్ స్టైల్లో అగ్రెషన్ తగ్గిపోయింది ఏంటి అని అడిగితే, ద్రావిడ్ భయ్య చెప్పిన మాటలకు భయం వేసిందని ధోని నవ్వుతూ సమాధానం ఇచ్చాడట. మరియు అందుకే తన బ్యాటింగ్ స్టైల్ ని మార్చుకున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వింటేజ్ ధోని అదే అగ్రెషన్ తో బ్యాటింగ్ ఆడుంటే రికార్డ్స్ అన్ని మిగిలేవంటారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. జనరల్ గా నదుల్లో కాయిన్స్ ని వేస్తుంటారు కదా. అయితే ఈ కాయిన్స్ ని ఎవరైనా కలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మీద ఎటువంటి కేస్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేరు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి చట్టాలు రూపొందించలేదు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు ఇటలీకి చెందిన రాబర్టో సెర్సిలాటో. ఇటలీలో రోమ్లోని ట్రెవి అనే ప్లేస్ ఉంది. ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే, ఎవరైనా ఇందులో 3 నాణాలు వేసి ఏమైనా కోరుకున్నట్లయితే వాళ్ళ విష్ నెరవేరుతుందని. ఇలానే ప్రతి సంవత్సరం సుమారుగా $1.4 మిలియన్ ఇందులో కలెక్ట్ అవుతూ ఉండేదట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 11,97,00,000 పైనే. పొద్దున్నే లేచి రాబర్టో సెర్సిలాటో కలెక్ట్ చేసేవాడు. దీని ద్వారా ఇతను రిచెస్ట్ పర్సన్ గా కూడా ఎదిగాడు. ఎన్నోసార్లు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసినప్పటికీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేవు కాబట్టి. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రాబర్టో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తాన్ని తన కోసం కాకుండా సహాయం కోసం ఎదురు చూసే వారికి పంచేవాడట. ఇది నిజంగానే గ్రేట్ కదా. స్వార్థం తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం నదిలో డబ్బులు వేసేలా చేస్తుంది. మానవత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్న వాడికి ఆ డబ్బులు అందేలా చేస్తుంది. నాకైతే రాబర్టో నిజంగా మానవత్వానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా అనిపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వివాదం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ వివాదం జరగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడతాయి. అండ్ ఈ బెట్టింగ్ మాఫియాని అరికట్టడానికి ఈ వివాదం ఈ రేంజ్ లో తారాస్థాయికి చేరుకోవడానికి కారణం ఒకే ఒకరు. అతనే ఈ జనరేషన్ యొక్క టార్చ్ బేరర్ అని కూడా చెప్పొచ్చు, అన్వేష్ అన్న ఈ ఇష్యూని హైలైట్ చేయడం వల్ల చాలా మంది ఆల్మోస్ట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అండ్ దీనికి సంబంధించి గవర్నమెంట్స్ కూడా కొత్త చట్టాలని రూపొందించాలని అనేక మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.
ఈ ఇష్యూకి సంబంధించి తెలంగాణ స్టేట్ ఏడీజీ అయిన సజ్జనార్ సార్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది వాళ్ళ లైఫ్ ని కోల్పోతున్నారు. ఎంతో మంది జీవితాలు చితికిపోతున్నాయి. ఎన్నో వందల మంది సూసైడ్స్ చేసుకున్నారు. దీని మీద అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్న అన్వేష్ భయ్య తన పోరాటాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ అన్న ఒకటే రిక్వెస్ట్, ఇన్ఫ్లుయెన్సర్స్ ని సెలబ్రిటీస్ ని గానీ పర్సనల్ గా అటాక్ చేయకన్నా. కొంతమంది ఇవి తెలిసి చేయొచ్చు, కొంతమంది డబ్బుల కోసం ప్రమోట్ చేయొచ్చు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి తిట్టడం బాధగా అనిపిస్తుందన్న. నువ్వు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది. దానికోసం నీ వెనక మేమందరం ఉంటాం. కానీ దయచేసి పర్సనల్ అటాక్స్ వద్దన్న. హంబల్ రిక్వెస్ట్. చివరిగా అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు. ఒకవేళ మీరు కూడా అన్వేషణ ఫ్యాన్స్ అయితే మా కమెంట్ బాక్స్లో అన్వేషణ తోపు దమ్ముంటే ఆపని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.